కేంద్ర మంత్రి రాజ్నాథ్తో సీఎం రేవంత్ రెడ్డి గాంధీ సరోవర్కు 98.20 ఎకరాలు ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించండి. రాజ్నాథ్కు ముఖ్యమంత్రి రేవంత్ వినతి. మూసీ ఈసా సంగమం వద్ద ప్రాజెక్టు ధ్యానగ్రామం, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తామని వెల్లడి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు కేటాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో బుధవారం రక్షణ మంత్రి ఆయన అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డి కలిశారు. మూసీ, ఈసా నదుల సంగమం స్థలంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మించబోతున్నామని, ఇందుకోసం అక్కడున్న 98.0 ఎకరాల రక్షణ శాఖ భూములను తమ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టినట్లు పేర్కొన్నారు. విన్నారు కదా, అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయేదేమో గోడీలాడుతుంది పోతుండ ఢిల్లీకి. ఇనుర్రి కళ్ళు పెద్దవి చేసుకొని, చెవులు సాగదీసుకొని వినాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా ప్రతిసారి ఒక రీజన్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమా, లేకుంటే తెలంగాణకు రావాల్సిన డబ్బులు తీసుకురావడానికా, లేకుంటే కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదన కోసమా, ప్రతి దానికి ఏదో అవసరం కోసం అయితే ఢిల్లీకి పోతున్నాడు. పోయి ఫామ్ హౌస్లో వండుకుంటే పనులు నడవాయి కదా. అట్లా ఇప్పుడు భారతదేశం చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్, అక్కడ ఢిల్లీలో ఉన్నది బీజేపీ. ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పోయి బీజేపీ ప్రధానమంత్రిని కలవడము, బీజేపీ మంత్రులను కలవడము ఎక్కడన్నా ఉందా? ఏ రాష్ట్రంలోనన్నా తిరుగుతారా? అట్లా ఈయనకు అవన్నీ పక్కకు పెట్టిండు. మీ పార్టీ, మా పార్టీ ఇవన్నీ పక్కకు పెట్టు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. తెలంగాణ అభివృద్ధి కావాలి. తెలంగాణ అప్పుల మీద కూడా ఆ ఇంట్రెస్ట్ తగ్గిపించుకున్నాడు. భారం ఉన్నది. కొన్ని అప్పులు కట్టడానికి కూడా కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. అడిగితేనే కదా అవలన చేసేది. పోయి ఫామ్ హౌస్లో అంతే నీకు ఇది చేస్తాం, నీకు అది ఇస్తామని అంటారా? ఎవ్వరు అన్నారు. ఫామ్ హౌస్ పాలనకు, ప్రజాపాలనకు, నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. అర్థమైందా? అంటే ఢిల్లీ అన్నారు అనుకో, గల్లీలో బట్టలు చింపి నిలబెట్టి కొట్టాలి ఒక్కొక్కరిని.